అన్నా వాక్యానుసారంగా దేవుడు ప్రతి ఒక్కరిని బంధమేక బంధకాల నుంచి విడిపించడానికి ఈ ప్రయత్నిస్తాడు. ప్రతి వ్యక్తి దేవుడు ఇష్టాయి చేత వారు బంధకాలతో ఉండటం అందుకే చూడదు. పోలీసు స్నేహితులు కానీ అద్దె స్నేహితులు కానీ పాప బంధకాలు కానీ మీరు ఆటం కానీ ఉండకుండా మీరందరూ కూడా సొంతలుగా ఉండే యేసు కూడా చెప్పాడు, సొంతలుగా చేయను అన్నాడు. ఒకమేనాడా అప్పుడు అన్నాడు మేము దోషులు మేము ఉండలేదు అన్నారు ఇశ్రాయేలు. అయితే పాపం చేయవాడు ప్రతివాడు పాపం దోషుడు అన్నాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు బంధకాలు 70 సంవత్సరాల బంధకాలు గుర్తులో ఉంటే ఇప్పుడు మొదలు పెడితే బాధ ఎక్కువైపోయింది. కొడ దెబ్బలు మెట్టికి అడు సుతకి మట్టికి ఇళ్ళతో ఇంటికొచ్చి మేపైనా అంత చేస్తున్నా ఎంత అన్నం తప్ప ఏమి లేదు, బట్ట లేదు, సుఖం లేదు, స్వేచ్ఛ లేదు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, ప్రభా అని. అప్పుడు అమ్మ దేవుడి దగ్గర ఇప్పుడు దేవుడు జ్వాలైపోయాడు. వారికి విడుదల కొరకు మోసం పెంచాడు. ఎప్పటి కుమారుడు కూడా తండ్రిని కాదనే వెళ్ళిపోతే ఆస్తిని పంచుకుని వెళ్ళిపోతే ఆ తెప్పటి కుమారుడు లోకంలో తిరిగి పచ్చబోయాక స్నేహితులు విడిచిపెట్టేదాక పందులు నేర్పేందుకు ఉద్యోగంలో అయినా ఆ పందులు పెడుతున్న పొట్టు కూడా తినలేకపోయాడు. గుర్తొచ్చి అందుకనే తండ్రి ఇంత అనేకమైన సాకులు ఉన్నారు. అతని దగ్గరికి వెళ్ళి నేను ఒక తండ్రి నీ దేవునికి నీకు విధంగా పాపం చేస్తానా, నీ కుమారుడును కాదు, నీ పెళ్లి వారిలో ఒక పెళ్లి పాలేరుగా పెట్టుకో అని అడుగుతాకు వచ్చాడు. అయితే దేవుడు తండ్రి ఎదురు చూసి నా కుమారత్వం చెప్పి ఎదురేగి వెళ్ళి ముందు కవిలించుకుని ముద్దెట్టుకుని వెంగళం త్రయించి స్నానం చేయించి కొత్త బట్ట తెలిగి ముందు చచ్చాడు, కాకి చచ్చాడు. ఆ తండ్రి దేవుడు పోయి ఉన్నాడు. ఆ విధంగానే ప్రతి ఒక్కరి బంధకాలను తొలగించడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుడు. ఇంకొప్పనా అయితే చెప్పలే నేను తొలగిస్తాను. అప్పుడు వ్యక్తి వచ్చింది నిన్న మొన్న అలాంటి గారు ఇద్దరు వచ్చి పాదులు కుంభోక నుంచి కూర్చుని మేక నుంచి పంపించున్నారు. ఇది తెప్పలు తొలగిపోతున్నాయి అన్నాడు దేవుడు. అది అంది అప్పులు తెప్పలు అంటే అలాగే కొంతమందికి పుస్తకాలు కొంత అప్పులు తెప్పలు ఉన్నాయి. ఈ తెప్పలు రక్షించడానికి శంకలు తంచడానికి దేవుడే సమర్థుడు, ఇంకెవరు కాదు. అది ఉందా ఇక్కడ వాక్యంలో రెండు వచ్చాయి. ఒకటో చెప్తున్నాను, దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు చాలామందికి సొంతం లేదా, సుప్రీం నుంచి సొంతం లేదా, ఢిల్లీ హైకోర్టు నుంచి సొంతం లేదా, ఇండియాని ఈ సిఎస్ఐకి సొంతం లేదా. నీ సంగతి ఏమిటి? నీ సంగతి ఏమిటి? నీకు సొంతమా? నీకు సొంతం ఉండాలంటే ప్రభు నీ జీవితంలో ఉండాలి అని చేత ఇక్కడ చెప్పాడు. 50 సంవత్సరాలు ఉంటాయి, 50 సంవత్సరాలు ఉంటుంది. అది ఏమంటుంది చూద్దాము. ఏమి హిందూ వాద్యము, 50 సంవత్సరాలు హిందూ వాద్యము, 50 సంవత్సరాలు హిందూ వాద్యము 31 32 చూడండి, 41 32 33. కాబట్టి తనందు విశ్వాసించిన యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు చూసినట్టే సత్యులు గ్రహించగలరు. అప్పుడు సత్యము మిమ్మల్ని సొంతలుగా చూడని చెప్పారు. అప్పుడు వారు మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూనూ ఏకనే దోషులు ఉండలేదే, మీరు సొంతలుగా చేయకూడదని చెప్తున్నాని ఆయనతో అనేదే. అందు యేసు పాపం చేయడు ప్రతివాడు
పాపము దోషుని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దాసుడు ఎప్పుడు ఇంట్లో ఉన్నాడు, నివాసం చేయడు. గుమ్మడి ఎప్పుడు నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని సొంతలుగా చేసినరా మీరు మా సొంతలై ఉందరు. కుమారుడు యేసు ప్రభువు నన్ను సొంతం చేయకపోతే నాకు సొంతమేగా. వారితో స్వతంత్రం వారితో వాక్యం మనం స్వీకరించినప్పుడు దేవుడు తన రక్తం ఏ ప్రభు తన రక్తం ఎక్కడికి మన సొంతం చేస్తాడు. అప్పుడు నువ్వు ఎవరికి భయపడవు, డీజీపీ కానీ రోజుగా భయపడవా. అంతేంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్పాట ఆ రోజు, ఈ రోజునే మీరు తగ్గుడు మీద ఇస్తారని చెప్పాడు. 548 చెప్తున్నా వాళ్ళు తీరుస్తారు. మీరు జడ్జిలో ఈ రాజులే ఈ జడ్జిని రోజుని దగ్గర కంటే వాళ్ళకి తీర్పు తీర్చే శిక్షిస్తాన్ని గొప్ప అధికారాన్ని దేవుడు బిడ్డలకు ఇచ్చాడు కదా. అంటే అది మామూలు మాట కదా. నీ చేతిలో 2 వాడి కంటే ఉన్నదే ఏనా చూడ కీర్తనలో ఉంది, కీర్తన ఉంది, కీర్తన ఉంది, కీర్తన చూడ, కీర్తన చూడ, కీర్తన 108 చూడండి. అన్ని చూడుకును ప్రజలను శిక్షించుకును, పురుషులతో రాజును ఇనుప సంఖ్యలతో వారి విధించుకును, తీర్పు వారి మీద నడుచుకును, వారి చేతిలో నచ్చిన కడుగుమన్నది ఆయన భక్తులకి అందరికి కలితే ఈ చేతిలో నుంచి కట్టుకుమన్నదే ఇదే. అంచేత అందరూ కూడా తీర్పు తీర్చి శిక్షించి అధికారిని దేవుని బిడ్డలేగా అందుకే ఎత్తున్నాడు. చెప్తాడు ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఇక్కడ 3 వాక్యంలో ఆయన చెప్పాడు, మన వాక్యమే నేను చెప్పాడు, మన వాక్యమే చాలు తెప్పించి ఎప్పుడు అన్నాడు. నిన్ను దేవుడు చాలా తెప్పించాడు. నాకు స్వంతం నుంచి బ్యాండ్ నుంచి చెడు నుంచి వాయి నుంచి సారికి వైద్య నుంచి ఆయన నుండికి వచ్చాడు. దేవుడు తన యొక్క ఆత్మశక్తి ఇచ్చాడు. సంవత్సరం కంటే బలంగా జమ్ముకునే దేవుడు వచ్చే పడించను. అది అది చూద్దాంనా ప్రభు ఇచ్చాడా ఆయన నాకు తండ్రి, ఆయనకు నేను కుమారుడిని. అంచేత ఎవరు లెక్క చేయకుండా తెచ్చానే ఉన్నట్టుగా చెప్పాడా ఆత్మశక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. అందుచేత ఇక్కడ కలిగిందండి. అందువల్ల మనం ఊడి అన్నాడు, దాడి అన్నాడు, ఇంత గొప్ప స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. అలాగే అంటుకున్నాను. నన్ను సౌలే తయారన్నాడా, సౌలను సరిపోద్ది అనుకున్నాడా, చిన్న పుత్రం అనుకున్నాను. నా భార్య కూడా తండ్రికి సహకరించే నప్పించిందే మే కాదు. అయినా దేవుడు నప్పించలేదా, దేవుడు నామం ఘన పరచుకున్నాక అన్నాడు. అందుతుందా అది ఉన్నాడా యోనా కాపరే నాకు లేముట కదా పెచ్చుల చోటను అడిగిన పొడులు చేస్తున్నాడు. సంఖ్యని బాడీ సంఖ్యని చెప్పినవాడు ఎవడు, మన పేరు పెంచినవాడు ఎవడు, దేవుడే. ఈ వాక్యం అంతా కూడా అందుచేత ఇక్కడ కలిగిన నా రొట్టె నవ్వు ఉండేదా, ఒకప్పుడు భయం ఉండేదా, ఒక ఏడుపు ఉండేదా, అయితే నవ్వు ఉండేదా. ఆ దేవుడు నన్ను మనం తెలిసించాడా, మా దేవుడు మన తెలిసించాడా. పోయి ఆకాశానికి వెళ్ళిపోతే అక్కడ ఎదురయ్యే మాత్రమే నేను పిలవలేదా. ఆ దుర్మార్గుడు అలా చేస్తే నీకో చదవడే. ఆ దుర్మార్గుడిని చెప్పాలి కానీ నేను చంపలేదా. నువ్వు హైదరాబాద్లో పనిచేయాలి, వెళ్ళేటప్పుడు చూడు అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకి అక్కడ. అప్పుడు నేను అలాగా ప్రభు అని చెప్పి దండం పెట్టి ఎందుకు వస్తాను. అప్పుడు 5 గంటలకు వచ్చాను, అరగంట 45 నిమిషాలు వచ్చాను అక్కడ నుంచి. అప్పుడు వచ్చి కూర్చున్నాను. చినిపోయిన నా సేరు తిరిగి జూమ్ పోసుకుంది. ఎప్పుడు జూమ్ గలవాడు అంచేత నాకు మరణం పెట్టడం లేదు, పెట్టడం లేదు. అంటే దేవుడు తోడుగా ఉన్నప్పుడు నేను బలంగా భయపడతానా.
అంతేదంటే మనము ప్రభుత్వం చిరకాలము ప్రభుత్వం నువ్వు సంక్షేమ విధము అదేనా నరకంలో కాదు నరకంలో కాదు లోకంలో దేవుడు చెంత సంవత్సరం ముందు అంతే దాని సంవత్సరాన్ని దగ్గర నీకు సంవత్సరం ఉంటుంది అంతే ఇక్కడ అన్నట్టు ఆయన చేత ఇక్కడ అక్కడే ఉంది. అప్పుడు నీ కొరకు గొప్ప కార్యములు చేసేనే అన్యులు చెప్పుకోలేరా, నా గురించి చెప్పుకుంటారా, నీ గురించి చెప్పుకుంటారా? ఎందుకంటే వాళ్ళగా ప్రభు గొప్ప కార్యం చేసేవారు చెప్పుకునే ఉన్నారు. ఒక కాసుడు ఉన్నాడు, ఒక బంధు ఉన్నాడు, మా ఇంటికి వచ్చాడు. వచ్చి చూస్తే అతిథి తీసుకుని ఈ 5 రూపాయలు చూసుకుని వెళ్ళాడు. వెళ్ళా మనం ఎదుర్కొన్నామా మా అవసరం ఏమైపోతున్నామా బుద్ధుడు ఆడిపిస్తూ రాత్రి ప్రార్థన కలుగుతున్నాడు, అంత గొప్ప సేవ చేస్తున్నాడు చెప్పాడు. అక్కడ ఏమనుకున్నాయంటే మా అవసరమైన ఇద్దరు గోళ్ళు కొనుక్కుంటా కూర్చోలేకపోయినారు. దాని దేవుడు ప్రవక్తనే వాళ్ళు తెలియదు. వాళ్ళు చెప్పాడు అని వాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు ఎక్కడ చూడండి ఇప్పుడే ఇక్కడ అప్పుడు మనం కూడా చెప్పాలి. ఎప్పుడు అవుతున్నా మన కొరకు గొప్ప కార్యము చేస్తున్నాడే చేస్తున్నాడు. మనము సంతోషమే వాళ్ళు చెప్పుకుంటున్నారు, మనం చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకుంటే సరిపోదా? నీకేమైనా చేస్తాడా నీకు దేవుడు? నీకేమైనా సహాయం చేస్తాడా నీ జీవితంలో? చెప్పుకోవాలి. దేవుడు నాకు ప్రేమించాడు చూసాడు చెప్పుకోవాలి. చూడా వీళ్ళ అబ్బాయికి జిజం ప్రమోషన్ ఏమిటానికి దేవుడు అవాయిదాలు తెస్తాడు. ఇందాక చూస్తుండే దినవసరాలు చూడండి వచ్చాము. అందుకు యోసాపాతు భయపడి విచారించుటకు మనసు పెట్టుకొని 20వ అధ్యాయము 2వ దిన సమయాలు రాజు ఉంటుంది. అదే ఏమన్నా 3 వచ్చిన అందుకు యోసాపాతు భయపడి యోధ విచారణ చూడండి మనసు నిలుపుకొని యోధ అందట ఉపవాసము చెడ్డపోయిన చెడ్డపేగా అన్నాడు. యోన సామును విడుకుంటే కూడుకొని ఎనుండే దేవుడికి అందరూ ఉపవాసం ఉంటే కూడుకున్నారు. అప్పుడు అన్నాడు దేవుడు ఏమన్నా అంటే 15 సంవత్సరం ఉంది. యోధ ఆడారా యోచనము కాపాడుతున్నారా యోసాపాతు రాదా మీరందరూ ఆలకించుడే ఏమనగా ఈ గొప్ప శ్రమకు మీరు భయపడకూడే జడకుడే యుద్ధము మీరు కాదు దేవుడే జరుగుతును నీ వారి మీద పోవడే మీరు జీరా అను ఇప్పుడు మార్గమున వచ్చేదారు. మీరు 20,000 అను అరణ్యము ముందరున్న వాగు దగ్గర వారిని ఇక్కడ కలుసుకుందరు. ఈ యుద్ధంలో మీరు పోరాటాల్సిన పని నిమిత్తం లేదు. యోధ అవలారా ఐదు వరాలారా మీ యుద్ధకులు తీర్చుడే మీతో కూడా దేశ రక్షణ మీరు చూస్తారు. బయటపడే జల్లికడే రేపు వారి మీద పోవడే మీతో కూడా ఉండను అన్నాడు. యుద్ధానికే ఇక్కడ ఈ పెద్ద యుద్ధమదే. ఇది పెద్ద ప్రయించా అతంతా డెవలప్ ప్రయించా. ఈ యుద్ధం ధరించడానికి నేను తోడుగా ఉంటానా? నేను వెళ్ళి ప్రయించరాయే నీకు నువ్వు ఏ జియం మనం వస్తారు. నీకేమొచ్చిందే ఇప్పుడు ఈ యుద్ధం అదే యుద్ధం దేవుడు చెప్పదు ఏంట యుద్ధం చేయవాడు దేవుడా రాజముందు నిలవచ్చేవాడు దేవుడా. అందుచేత యోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. మనము అంతమే మనం చేయలేం కదా. 200 బస్తా 200 కేజీలు ఎత్తలేం కదా.
నువ్వు ఎత్తగలవా? మిల్లేశ్వరి ఎత్తుతావే, మిల్లేశ్వరి ఎత్తుతావే, నువ్వు ఎత్తగలవా? ఎత్తలేవు. వాడు ఎత్తున్నాడు 1000 కేజీలు ఎత్తున్నాడు. అది శత్రు మనకి ఇవ్వగలడు. దేవుడు మన కాళ్ళు వచ్చి కబడ్డలే కానీ మనమా చక్కబడలేము. దేవుడు అనంతంగా ఆనందాడు. అందులో ఎంతో అంతా ఆశ్చర్యం ఉన్నదే. అంటే ఆయన ఆశించడైతే ఆయన ముందుకు సమృద్ధినే ఇచ్చున్నాడు. అంతేత ఇక్కడ అమలాంచన అయితే ఇప్పటి నుంచి చూడండి ఏముంది ఇక్కడ చూడండి 5 వచ్చులు ఉంది. 7 కిలోడు చూస్తావాడు సంతోషకాలంతో పట్టబడిన చపాత కన్నీళ్ళ తోట ఉపవాసం చేస్తున్నాడు. ఉంది చూడ పెద్ద దండు, పెద్ద సైన్యం, 2-3 రకాల రాజు వస్తున్నారు. ఎక్కడ అందుకోద్దండు భయపడిపోయాడు. కన్నీరు పెట్టుకున్నాడు, ఉపవాసం కొనుక్కున్నాడు. అందరూ ఉపవాసం పనిచేస్తాడు. నీవు పోరాడుతున్న పని లేదా? నేను పోరాడుతున్నావు యుద్ధం అదే అన్నాడు. ఇది కొంచెం కూడా ఆయన అన్నాడు. ఇప్పుడు ఏ రాజులందరూ కూడా దేవుడిగా చెప్తారు కదా. ఏ రాజులనే వాళ్ళు ఏటీఎంలు పెట్టుకునే గెలుస్తున్నారు. దొంగమా అయితే దేవుడు వాళ్ళని ప్రాణాలు తీసేస్తాడనే సిద్ధం చేస్తాడు. వాళ్ళంత ప్రాణాలు సాంబార్కి వెళ్ళిపోతాయి. ఒళ్ళు ముడుతుంది దేవుడికి. మొత్తగాడా అంటాడు. మొత్తగాడు అయిపోయారు. రోజు మొత్తగాడు అందులో ఊటక్కర్లేదా? ఈటింగ్ ఇచ్చినదా ఇచ్చేమన్నాడు. మెదలవుతున్నా అంటున్నాడు. నేను కోమంతున్నా అంటున్నాడు. ఈ ప్రాణం ఎంత కాకుంటాడు దేవుడికి. మొండి వేస్తల వేదా అమిత ఆస్త వద్దా మొండితనం వద్దా? దేవుడి ముందు ఉబ్బకపోతే దేవుడు చెప్తాను వచ్చినప్పుడు ఎవరైతే ఉపవాసం ఉన్నారో, ఎవరైతే నా ముందు ఆశ్రయించారో వారికి దేవుడు నక్షత్రాన్ని ఇస్తాడు. అప్పుడు ఏదన్నాడు ఎవరు ఇస్తుండే ఇత్తవాడు ఇతరులు వచ్చి అతడు చూపాను. అయితే అదో సంతోషంగా చేయొచ్చు. పనులవసం వచ్చును. ఇప్పుడు ఎవరైనా సంతోషంగా పనులవస్తున్నారా? వరి చేసి రేపు వరి కోతలుకున్నాడు. రోజు పడుతుంది. తోపాడు ఎందుకు దెబ్బలు బాగా చేయడం ఇప్పుడు సంగవాడా